మన దేశంలో స్పోర్ట్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఊహ తెలిసిన చిన్నారుల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ స్పోర్ట్స్ గురించి తెలియని వారుంటారు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు క్రికెట్లో కొత్త కొత్త లీగ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో నయా ఫార్మాట్లో మరో లీగ్ వచ్చింది. అసలు ఆ లీగ్ ఏంటి, ఎక్కడ జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. క్రికెట్లో టెస్ట్ మ్యాచ్లు, వన్డే, టీ20లు వంటి ఫార్మాట్లు అందరికీ తెలిసినవి. ఇక ఐపీఎల్ వచ్చాక పొట్టి క్రికెట్ కి వచ్చిన క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటీవల లోకల్ టాలెంట్ ని వెలికి తీసేందుకు స్ట్రీట్ టు స్టేడియం అంటూ తెచ్చిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సందడి చేస్తూనే ఉంది. ఆడవాళ్ల కోసం WPL ని సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేశారు నిర్వాహకులు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ఫుల్ కావడంతో T10 ఫార్మాట్ లో కొత్తగా మాస్టర్ ప్రీమియర్ లీగ్ ని తీసుకువచ్చారు వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు. ఫస్ట్ సీజన్ కి సంబంధించిన ఈ మ్యాచ్లన్నీ హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హీరోస్, నల్గొండ లయన్స్, ఆదిలాబాద్ టైగర్స్, రంగారెడ్డి రాయల్స్, మహబూబ్ నగర్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్ వంటి మొత్తం 6 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. సిటీలోని అప్పర్ జంక్షన్ దగ్గరలోని MMR క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ల్లో ఆడే ప్లేయర్లందరూ 40 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. సీనియర్ క్రికెట్ లవర్స్కు, క్రికెట్ ప్లేయర్స్కు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ అని. దీంతో ఏంటంటే తెలంగాణలో ఉన్న కొంచెం సీనియర్ రిటైర్డ్ క్రికెటర్స్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ జనరల్గా దొరకదు. అటువంటి ప్లాట్ఫామ్ ఈ వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తీసుకొచ్చింది. సో ఈ ఇయర్ ఏంటంటే 6 టీమ్స్ తోటి స్టార్ట్ చేశారు. జిల్లా ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ 10 జిల్లాల నుంచి టీమ్స్ రావాలని, ఎంటైర్ తెలంగాణలో ఉన్న రిటైర్డ్ క్రికెటర్స్ కానీ, సీనియర్ క్రికెటర్స్ కానీ వాళ్ళకు ఇదొక ప్లాట్ఫామ్ లాగా ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ హీరోస్ పై నల్గొండ లయన్స్ టీం 4 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ హీరోస్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. 125 రన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన నల్గొండ టైగర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో నల్గొండ ప్లేయర్స్ మహ్మద్ ఫయాద్ అహ్మద్ 32 బాల్స్ లో 82 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మా ఒక టీమ్ నల్గొండ లయన్స్ అండ్ దిస్ టోర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ 40+ ఏజ్ వాళ్ళకి, 40 years plus ఏజ్. సో ఇట్స్ ఎ డిఫరెంట్ గ్రూప్. రీసెంట్లో ఆల్ ఇండియా కూడా ఆడారు, సౌత్ జోన్ మ్యాచెస్ కూడా అయినాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎన్కరేజింగ్ అండి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా మనం ఇట్లాంటి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి కొద్దిగా ఫిట్నెస్ కూడా మనకు ఉంది. చిన్న ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి అవకాశం దొరికినుంటే మేము కూడా ఎక్కడో ఆడుతుంటేమేమో. రంగారెడ్డి రాయల్స్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ లో రంగారెడ్డి జట్టు 53 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. రంగారెడ్డి ఓపెనర్ రాంబాబు 35 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో కలిపి 88 రన్స్ తో పాటు 3 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సోమవారం ప్రారంభమైన మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ ఆదివారంతో ముగియనుంది. మ్యాచ్లన్నీ Dream11 లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఓపెనింగ్ సెరమనీకి ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ గెస్ట్ గా హాజరయ్యాడు.